కాలేజ్ గురించి ఏ ఓ మై గాడ్ ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్ ఓ మై గాడ్ అన్న నమ్మలేకపోతున్నాను అన్న అన్న నువ్వేనా ఇక్కడ బాయ్ ఎగ్జామ్ అన్నది క్వశ్చన్ పేపర్ తిప్పి రాసి దేవులాక్స్ అమ్మాయిలతో మాట్లాడ్డాను అనుకున్నాను. దేవులాక్స్ అయితే మామూలుగా ఎలిగి స్టూడెంట్స్ తో కూడా తెగ మాట్లాడుతున్నాడు అమ్మాయిలతో. మన గురించి మీకు తెలియదు పూర్తిగా. గ్రౌండ్ కూడా మొత్తం దున్నేస్తున్నారు పెళ్లి కోసం అంట. ఈ పెళ్లి వెల్కమ్ టు దేవ్ వ్లాగ్స్ అండ్ రెడీ వ్లాగ్స్. సో ఇవాళ వీడియోలో ఇదైతే పార్ట్ 2 అనమాట. ఇప్పుడే మాకు మిడ్ ఎగ్జామ్స్ అయ్యి నెక్స్ట్ వీక్ అంతా మా కాలేజ్లో పెళ్లి జరగబోతుంది, మీకు తెలుసా? సో ఇదేటో ఆ పెళ్లి సంగతులు మాకు తెలియవు. సో ఇదిగోండి ఆల్రెడీ గ్రౌండ్ కూడా దున్నేస్తున్నారు. తిప్పండి, గ్రౌండ్ కూడా మొత్తం దున్నేస్తున్నారు పెళ్లి కోసం అంట ఈ పెళ్ళి. సో మా వాడు మన దేవ్లాగ్స్ పెళ్లి కూడా ఇలాగే చేస్తాం అనమాట. మొత్తం ఒక 10 ఎకరాల్లో మొత్తం టెంట్లు వేసి బాగానే బ్రో. లవ్ గురించి అయితే బ్రో పాపం లవ్ వద్దు, ఫ్రెండ్షిప్ ఏం వద్దు, ఎందుకు సంగనగిపోతారు అంటున్నారు. సో మనం లోపలికి వెళ్ళి మిడ్ ఎగ్జామ్స్ ఎలా రాశారు అడుగుదాం. జస్ట్ ఇది సింపుల్ వ్లాగ్ అనమాట. దండి లోపలికి వెళ్దాం. ఏ ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్ ఓ మై గాడ్ ఇందాక వెళ్ళినాడు లోపలికి వచ్చేసాడు. ఫ్లాష్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్ ఇలా వెళ్ళాం అలా వచ్చు. ఫ్లాష్ మ్యాన్ ఏంటంటే మీకు అర్థం కాదు, టాప్ సీక్రెట్ అది. టాప్ సీక్రెట్. ఎగ్జామ్ ఎలా రాసారో అడుగుదాం. బాయ్ బాయ్ లాటరల్ ఎంట్రీ బాయ్. ఎగ్జామ్ ఎలా రాసారు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. 100% ట్రూత్. గ్యాస్ మ్యాన్ అవ్వాలంటే దేవ్లాగ్స్ కి మేము సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కంపల్సరీ. అంటే రెడ్డి బ్లాగ్స్ కూడా ఉన్నాడు. రెడ్డి వ్లాగ్స్ కూడా కొత్తగా రెడ్డి వ్లాగ్స్ అవుట్ ఆఫ్ ది క్యాంపస్. బాయ్ ఎగ్జామ్ ఎలా రాసారు? క్వశ్చన్ పేపర్ తిప్పి రాసి అన్నా చెయ్యి రెగిపోయి మరి ఎగ్జామ్ రాస్తున్నాడు రికార్డ్. అన్న ఎగ్జామ్ ఎలా రాశారు? చేద్దాం. అత్తి చెయ్యొచ్చు, అత్తి చెయ్యి మాట్లేదు. చెప్పు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? బాగానే రాశారు, బాగానే రాశారు. అంతేలే, చెయ్యి ఇరిగిపోయి మరీ రాస్తున్నాడు. చెయ్యి ఇరగొట్టుకుని మరి చూడండి. బావు మరిబంధం బైరముఖం అన్నట్టు యాక్టింగ్ ఇది. కోటి ఏంటి బ్రో ఎగ్జామ్ ఎగ్జామ్ ఎలా రాసినా కూడా వాళ్ళు కరెక్షన్ అయితే చేయరు కదా బ్రో. అంటే వాళ్ళు కరెక్షన్ అయితే చేయరు కదా పేపర్స్, ఇంకెందుకు బ్రో? ఇది రియలైజేషన్. లైట్ అట్లా బాగా నేను రివ్యూ అడగట్లేదు, అసలు రియల్ ఎక్స్పీరియన్స్. చెప్తావా? ఏం రాయలే ఖాళీ పేపర్. ఇది గుర్తుపెట్టుకోండి, రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదు. 0 అంట. అనాస్ తప్పించుకుంటున్నాడు. ఎగ్జామ్ ఎలా రాశారు? నో కామెంట్స్, నో కామెంట్స్ సార్. చెప్పు. పాప అన్న భయపడుతున్నాడు. ఎస్ఎల్ ఫార్మ్స్ ఫౌండర్ అన్నమాట. అధినేత. ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేయండి ఎస్ఎల్ ఫార్మ్స్ అని. ఎస్ఎల్ ఫార్మ్స్ అధినేత అన్న యూట్యూబ్ లో ఫేమస్ అవ్వాలి. ఎస్ఎల్ ఫార్మ్స్, ఎస్ఎల్ ఫార్మ్స్ గురించి కొద్దిగా దీనికి సింక్ ఉండదు. సింక్ ఉండదు, కానీ మీ బిజినెస్ ని ప్రమోట్ చేయడానికి ఇది ప్లాట్ఫామ్. వద్దులే బ్రో, నాకున్న బిజినెస్ చాలు. అంటే చాలా ఎగ్జామ్ ఎలా రాసారు? ఏదో అలా రాసి ఉంటారు. ఆలోచిస్తుంటే ఆదిత్య గారు ఎగ్జామ్ ఎలా రాశారు? కన్నతో రాసా అనుకుంటున్నాను. ఇమోషనల్ డామేజ్. ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పు ఎగ్జామ్ అసలు ఎలా రాశారు? అలాగే రాసా. బాగా రాస్తావా?
పాస్ లేదు ఆదిత్య కరెక్షన్ చేసిన బట్టి డిపెండ్ అయి ఉంటది. టాపర్ అయ్యి ఉంటే నేను పాస్ అని ఎక్స్పెక్ట్ చేస్తే ఫెయిల్ అంటున్నాడు. మరి మన దేవ్లాగ్స్ అయితే అమ్మాయిలతో మాట్లాడతాడో లేదో మనకి అంతలా తెలియదు. నాకైతే గర్ల్స్ లో చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళని వెళ్ళి ఎగ్జామ్ ఎలా రాసారో అడగచ్చు. చరిత్ర తెలియదు దేవ్లాగ్స్ గురించి మీకు. మనకైతే చదవడాలి ఏం మన వల్ల కాదు కానీ ఒకసారి వెళ్ళి అడగచ్చు. టాపర్ ఆఫ్ ది క్లాస్ అనమాట. చెవిలో ఎయిర్పోర్ట్స్ పెట్టుకుని మరీ తెగ చదివా రాసేస్తుంది. ఆ ఎగ్జామ్ ఎలా రాసావు? నవ్వుతూ చెప్తున్నారు. ఎంత వస్తాయి అనుకుంటున్నావు? 15. ఐ అట్లీస్ట్ ఎక్స్పెక్టెడ్ 20. స్టూలో నాన్నగారు ఫోన్ చేస్తా. అక్క ఫస్ట్ సబ్స్క్రైబర్ అడుగుదాం. మై ఫస్ట్ సబ్స్క్రైబర్, మొదటి సబ్స్క్రైబర్ గారు మీకు ఏం చెప్తారు? ఎగ్జామ్ ఎలా రాశారు? పర్లేదు బాగా రాసి. కాలేజ్ గురించి పర్లేదు బాగానే ఉంది. పర్లేదు బాగా. ఇది అబద్ధం. లాస్ట్ టైం మీరు అరే ఏంట్రా అన్నారు కదా. అక్క నువ్వు ఫేమస్ ఫస్ట్ పాటలో అంత ఫేమస్ అయింది తెలుసా అక్క? చాలా పడుకొని లేపినట్టు అరే ఏంట్రా డైలాగ్ చెప్పు. ఎగ్జామ్ పర్లేదు బాగానే రాసి. కాలేజ్ గురించి పర్లేదు ఓ కాదు ఎంతకి నేను మా పిన్నిని మర్చిపోయాను. వాళ్ళు పిన్ని ఎగ్జామ్ ఎలా రాసావు? నేను నీ బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే చెప్తున్నావు నేను మా సబ్స్క్రైబర్స్. మరి నో కామెంట్స్ అన్నారు కదా, ఇప్పుడు కామెంట్స్ ఇవ్వాలి. దేనికోసం? కాలేజ్ గురించి అసలైన నిజం. పర్లేదా? పర్లేదు. తర్వాత మనల్ని ఉంచుతారంటావా? అది అంత మనకి నమ్మకాలు లేవు. ఎగ్జామ్ ఎలా రాసావు? ఇవి అన్ని కన్న సైకిల్తో నాకు చెప్పింది తప్ప ఇంక మాటలు రావట్లేదు. చెప్పు ఎందుకు ఇప్పుడు ఎగ్జామ్ గురించి అవసరమా? అయిపోయింది అందుకని అడుగు. పాస్ ఇప్పుడు పాస్ అంటది టాప్ అంటది. ఈ దాంట్లో చూసి కాపీ కొట్టి నేను పైకి వచ్చాను అంతే కదా. అక్కడ వీళ్ళందరూ ఒక అజెండా మీద ఉన్నట్టు ఉన్నారు. పాస్ అంటున్నారు. దేవ్లాగ్స్ అమ్మాయిలతో మాట్లాడ్డాను అనుకున్నాను. దేవ్లాగ్స్ అయితే మామూలుగా ఎల్ఈ స్టూడెంట్స్ తో కూడా తెగ మాట్లాడుతున్నాడు అమ్మాయిలతో. మన గురించి మీకు తెలియదు పూర్తిగా. నేను నిజంగా మాట్లాడాను. యాత్రికుడు ఫ్యాన్ నేను. ఆటగాలి మామూలు అడిగాడు కదా. యాక్షన్. సో మీరు చూసారు కొద్దిగా మీకు ఉండొచ్చు కానీ మా కాలేజ్లో అందరు సిగ్గుపడుతున్నారు. వీఆర్ నాట్ దట్ మచ్ ప్రొఫెషనల్స్ అట్ ఇంటర్వ్యూయింగ్. కానీ రెడ్డి బ్లాగ్స్ భయ అసలు నువ్వు మాస్క్ ఎందుకు వేస్తావు? తీయాలి. మాస్క్ తీయకూడదు. పాపం భయ ఫేస్ రివీల్ ఎప్పుడు చేస్తావు చెప్పు మా కోసం. నా టార్గెట్ అయితే యూట్యూబ్ లో 10K 10K అయిన తర్వాత తప్పే ఉంది. 10K 10K అయిన తర్వాత చేద్దామని అనుకుంటున్నాను. ఏంటి బ్రో 10K అన్నావు కదా. అంటే మనకి పెద్ద పెద్ద కోరికలు 100 to 200K అలాగే లేదు. జస్ట్ 10K అంతే. సరే ఇప్పుడుతో మీరు వీడియో అయిపోయింది అనుకోవచ్చు కానీ సాయంత్రం జూనియర్స్ వచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేస్తే డాలర్ తేలేదు. డాలర్ ఇవ్వడానికి క్వశ్చన్లు అడుగుదాం. జూనియర్స్ కాలేజ్ ఒపీనియన్ ఎలాగుందని బాయ్స్ని అడుగుదాం, గర్ల్స్ని అడుగుదాం. విత్ దేవ్ వ్లాగ్స్ డైరెక్టరీ అండ్ రెడీ వ్లాగ్స్ కెమెరామ్యాన్. రివర్స్ చేసుకోండి. మాట్లాడాము. అయి చెల్లి మీరు ఈ కాలేజ్ లో జాయిన్ అయ్యారు కదా, ఎందుకు జాయిన్ అయ్యారు అంటే కాలేజ్ లో मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్. కాలేజ్ లో ఏం చూసి జాయిన్ అయ్యారు మీరు? ఈ కాలేజ్ లో ఏం చూసి జాయిన్ అయ్యారు? మీరు ఎంసెట్ కోట మేనేజ్మెంట్ కోట. ఎంసెట్ మేనేజ్మెంటా? నేను డిప్లొమా రాసి వచ్చాను. అదే మాతో పాటు అయితే ముందు క్వశ్చన్ అడుగు. ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. కాలేజ్ అట్మాస్ఫియర్ బాగుంటది, ఫ్యాకల్టీ బాగా చెప్తారు. మీకు అనిపించింది ఇప్పుడు వచ్చి? నిజంగానే అనిపించింది అట్మాస్ఫియర్ బాగుంటది. సిస్టర్ మీకు ఈ కాలేజ్ ఎలా అనిపించింది అసలు? అంటే కాలేజీలో ఎంసెట్ మేనేజ్మెంట్ కోట? ఎంసెట్. ఎంత ర్యాంక్ వచ్చింది? 53. ఓ 53 వచ్చి ఈ కాలేజ్లో ఎందుకు జాయిన్ అయ్యారు?
అంటే ఈ కాలేజ్ కొంచెం లూజ్ గా వదులుతారని తెలుసుకున్నాను రియాలిటీ అందుకే వచ్చాను అసలు ఈ కాలేజ్. బాగానే చెప్తారా? మీరు ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ ఏ బ్రాంచ్? సిఎంఈ. కొత్త బ్రాంచ్ అనుకుంటా, మనకు తెలియదు. సిఎస్సిఏ. సో మీ కాలేజ్ లో ఏమైనా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటది అంటారా? ఇంప్రూవ్ అంటే అలా ఏం లేదు కానీ మాకు బ్రేక్ బెల్ ఇవ్వరు అసలు. బ్రేక్ బెల్ ఇస్తే బాగుంటది. మీరు లూజ్ అన్నప్పుడు మీరే బ్రేక్ బెల్ తీసుకోవాలి. ఎవ్వరు కూడా పంపించరు అసలు. లంచ్ బెల్ లోకలోనే పంపిస్తారు, ఇంకెవ్వరు బ్రేక్ బెల్. మరి బంకింగ్ అలాంటివి చేస్తాం గానీ దొరకం అంతే. Chimtu boy, you say anything about our college? Oh. Not this for eating. I give you something. అయితే కుక్కలు అంటే భయమా? ఇప్పుడు బిస్కెట్ ఇచ్చాను అందుకని వస్తుంది అనమాట. మేము వేసే బిస్కెట్లు కాదు, అయితే చెల్లిచ్చిన బిస్కెట్ల కోసం. కాలేజ్ బానే ఉందా? ఫ్యాకల్టీ సజెస్ట్ చేయొచ్చా? చేయొచ్చు. నెగిటివ్స్? డిప్లొమా బాగుంది, బీటెక్ ఏమో మాకు తెలియదు కదా. అది మాకు తెలుసులే. అదే చెప్. ఇప్పుడు మన ఎంసెట్ అదే ఐ మీన్ నువ్వు డిప్లొమానా లేకపోతే ఇంజనీరింగ్ ఏనా? డిప్లొమా ఏ ఇయర్ ఇప్పుడు? ఫస్ట్ ఇయర్. ఎంసెట్ రాసి వచ్చావా? ఎంసెట్ రాలే, పాలిటెక్నిక్ ఎగ్జామ్ కదా నేను రాస్తూ ఎంసెట్. నీకు ఇప్పుడు కాలేజ్ ఎలాగనిపించింది మొత్తం? బాగానే ఉంది. ఏమన్నా మార్చుకోవాలి కాలేజ్ లో ఏమన్నా అనిపించింది? ఫ్యాకల్టీ గురించి కానీ? ఫ్యాకల్టీ అంతేమో ఫ్యాకల్టీ బాగానే ఉంది. మనకి ఇంతకీ డిప్లొమా ఏంటి రాస్తారు? ఈ సెట్ అది రీసెట్ పాలిటెక్నిక్ ఉంటది కదా, అయిపోయిన తర్వాత ఓకే పాలిటెక్నిక్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కాలేజ్ మీద ఒపీనియన్ ఏంటి? అసలు ఎందుకు జాయిన్ అయ్యారనిపిస్తుంది బ్రో. ఎందుకంటే ఏదో అనుకొని తర్వాత ఇప్పుడు ఏదో జరుగుతుంది, నెక్స్ట్ డే జరుగుతుంది కూడా చెప్పలేము. సో అదే ఏదో అనుకోండి మరి. అంటే ఇప్పుడు మరి ఫ్యాకల్టీ ఎలాగుంది? ఫ్యాకల్టీ అంతా బాగానే ఉంది బ్రో. చెప్తున్నారు బాగానే చెప్తున్నారు. సో అంటే మన గురించి తెలిసిందే కదా స్టూడెంట్స్ అంటే ఎలా ఉంటారు. ఇప్పుడు బంకులు అంటే అప్పుడప్పుడు రైట్ గా. ఏ బ్రాంచ్? ఈసీ బ్రో, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇప్పుడు సెమ్ అయితే సెమ్ ఈ డిసెంబర్ లో. గట్టి ప్రిపేర్ అవ్వాలి. అయితే ఇంకొక మంత్ ఉంది, మరి ప్రిపేర్ అవుతున్నావు? మంత్ అవుతున్నాను బ్రో. ఇప్పుడు మిడ్ అయింది కదా, ఇంకా నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాలి. మా వాళ్ళకి ఏం చెప్తావు? సో అంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోండి. అలాగని చెప్పి ఎంజాయ్మెంట్ ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఎంజాయ్మెంట్ కూడా బాగా చేయండి, అలాగని చదువుని కూడా బాగా చదవండి. ఓకే, నైస్ సజెషన్. థ్యాంక్ యూ. అలాగే రెడ్డి బ్లాగ్స్ ని దేవ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి అది మంచి బ్లాగ్స్ చేస్తారు. సో ప్లీజ్. థ్యాంక్ యూ.